నా మాట విను, నేను చెప్పింది చెయ్యి. మన ఆఫీస్లోనే ఎవరైనా సెట్ చేసేద్దాం, అయిపోతుంది పని. మెల్లగా ఏంటే, ఇప్పుడు స్టార్ట్ అయితే అదెప్పుడో ఒకరోజు అవుతుంది. అందుకే ఇప్పుడే చేసేద్దాం. మిగతాది నేను చూసుకుంటా కదా. తూ ఫికర్ క్యూ కర్తీ హై, మే హూ నా. ఏందయ్యా, ఏం కావాలి అలా చూస్తున్నావు? నువ్వు నీ ఓవర్ యాక్షన్. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏదో ఒకటి సొల్లు రీజన్ చెప్తూ బతుకుతా ఉంటారు. మళ్ళీ కనిపించావు అనుకో, నీ సంగతి చెప్తా. ఏంది నీ కథ? ఈడేం చేస్తున్నావు? చిచి, తొండలు పట్టేటోడ్లా ఉంటావు. నిన్ను కూడా ఫాలో చేస్తారా? అయినా ఇది మా ఏరియా, నువ్వు ఈడేం చేస్తున్నావు? సమాధానం చెప్పకుండా దిక్కులేం చూస్తున్నావు? మర్యాదగా వెళ్తారా, లేక షీటింకి కాల్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పన్నా. సరేలే, ఏడ్చినంత మాత్రాన పెళ్లి ఆగిపోతుందా? ఏడవకపోయినంత మాత్రాన పెళ్లి జరుగుతుందా? ఫస్ట్ ఏడవడం ఆపేసి ఏదో ఒక్క సొల్యూషన్ వెతుకుదాం. మేఘ్నా, అసలు నువ్వు ఫోన్ ఎందుకు ఇచ్చావే? ముఖం తెలవని వాళ్ళకి. హా, గుర్తొచ్చింది. ఆ రోజు మన అపార్ట్మెంట్ ముందు ఆ కోళ్లు పట్టేవాడితో వీడు కూడా ఉండే కదా. మేబీ ఈయన నీకు సైట్ కొడుతుంది అనుకుంటా. భయం ఎందుకే, ముందు ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పు. తర్వాత మీ ఇంట్లో ఈ విషయం చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేయి. తర్వాత ఆ అబ్బాయికి మనం ఈ విషయం చెప్పి కన్విన్స్ చేద్దాం, ఓకేనా? సరేలే, మీ నాన్న చెప్పినట్టు ఎవరినో చూసానన్నావు కదా, అతనే వెళ్ళి పెళ్లి చేసుకో కదా. మరి నేను చెప్పినట్టు విను. ఇప్పుడు మనం అక్కడ వెళ్తున్నాం, వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తుండ్రు. సో నువ్వు అక్కడ వెళ్ళినాక ఒక చిన్న స్మైలీ సరిపోతుంది. అసలు ఇతను ఈమెతో కలవనికి వచ్చిండు, అయితే మధ్యలో నువ్వెందుకు? అసలు ఇది ఇలా జరగకూడదు. పోనీ ఒకవేళ జరిగినా వాడేమైనా మాట్లాడినా నువ్వు కొంచెం ఎస్ కొంచెం నో చెప్పి సగం సగం మాట్లాడు. లాస్ట్ కి ఫస్ట్ లెట్స్ బి ఫ్రెండ్స్ అని చెప్పు. తర్వాత మీ నాన్నకు అబద్ధం చెప్పి లలితని ఇష్టపడుతున్నా, మాకు ఒక 1 year టైం కావాలని చెప్పు. ఎలాగైనా మీ నాన్న ఒప్పుకుంటే వాడిని కలుద్దాం అంటాడు కదా. ఒకవేళ నువ్వు US వెళ్ళాక మీరింకా కలిసి ఉంటే అప్పుడు చూద్దాం, ఏమంటావు?